రేవంత్ పాలనలో యూరియా కొరత అన్నదాతలను ఆగం చేస్తుంది. మంచిర్యాల జిల్లాలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. చెన్నూరు వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు బారులు తీరారు. అనంతరం యూరియా ఇవ్వని సర్కార్పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిల్చున్న బస్తా యూరియా కూడా దొరకడం లేదంటూ అన్నదాతలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. జిల్లాలో యూరియా కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నిత్యం కూడా ఏదో ఒక చోట రైతులు యూరియా కోసం రోడ్లపైకి రావడం మనం నిత్యకృత్యంగా జిల్లాలో మారింది. ప్రస్తుతం మనం చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు గత కొద్ది రోజులుగా కూడా రైతులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా తమ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. యూరియా సరిపడలేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఏదైతే ఉధృతగా వర్షాలు కొడుతుండడంతో యూరియా కూడా అత్యవసరం కావడంతో ప్రతిరోజు కూడా యూరియా ఏదైతే వ్యవసాయ సహకార సంఘానికి వచ్చి తామంతా కూడా యూరియా కోసం డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా అధికారులు యూరియా లేదంటూ కూడా తమను ఇబ్బందులు పెడుతున్నారంటూ సాక్షాత్తు మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉందంటే జిల్లాలో యూరియా కొరత ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చాలామంది మహిళా రైతులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఉదయం నుంచి కూడా గంటల తరబడి క్యూ లైన్లో నిల్చొని అధికారులు యూరియా ఇవ్వకపోవడంతో వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఇక్కడే కూర్చున్నారు. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పమ్మా, ఏ ఊరు మీది, ఎందుకు కూర్చున్నారు? చెన్నూరు మండలం రోజు ఇస్తాడు రాగమండు రాకట్లేదు, వాళ్ళు ఉండు లేదు, ఇచ్చు లేదు. ఒక్క బత్త ఇచ్చు రాత్రి అమ్ముకోకట 1000కో 500కు. అదే 500కో బత్త మాకు ఇస్తే మేము కొనుక్కుంటాం కదా. 500 కైకిలి పోయింది. 6 గంటలకు వచ్చాం. మాకు అన్నము లేదు, ధూప లేదు, ఆకలి లేదు, ఆ తాళం తీసేటోళ్ళు లేదు. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? 10 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది మేము రాబట్టి. ఇంతవరకు వచ్చేది లేదు, బత్త ఇచ్చేది లేదు. మరి పొద్దుబంగా ఒక్కరికో ఇద్దరికో ఇచ్చుడు, తాళం పెట్టి పోకట ఇస్తున్నాడు. మరి తెల్లారి రాకట్లేదు, ఇచ్చు లేదు, బత్త దొరికేది లేదు. 500 కైకిలి పోకట 270 అనుడు. మాకు ఒక్క బత్త దొరికేది లేదు. మేము ఇంతవరకు పొలాలలో వేయలే. అధికారులు ఏమంటారు అక్కడ? అడగలేదా మీరు? వాళ్ళు అక్కడ తాళం వేసి పోకట మేము ఇయ్యానుడు. మేము ఇప్పుడు ఇయ్యామమ్మా, రేపు ఇస్తాం, రేపు రాపాండు. రేపు వచ్చినా లేదు, ఇవాళ వచ్చినా లేదు, ఎన్నడూ లేదు. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు మీరు యూరియా కోసం? 10 రోజులు అవుతుంది. అచ్చుడు పోకట ఒక్క బత్త దొరకలేదు. లైన్లలో కొట్టుకోకట తిట్టుకోకట చెప్పుల్ని. మీదేవురమ్మా, ఏం పేరు మీది? మాది కమ్మరిపల్లి. నా పేరు దేవక్క. అధికారులు ఏమంటారు, 10 ఎకరాలు చేసిన వాళ్ళకేమో లోలు పోతాయి. 4-5 ఎకరాలు చేసిన వాళ్ళకి బత్త దొరకలేదు. లోన్లు ఎత్తాలు పంపుతాలు ఎవరు సందనకాలి. మీరు ఏమంటున్నారు? వెళ్తే యూరియా లేదంటున్నారా? ఏమంటున్నారు? లేదంటారు, ఇత్తలేరు. వాళ్ళు ఉన్న యూరియా బత్తలు కూడా లేవంటారు. వాళ్ళు ఇత్తలేరు. మేము 8 గంటలకు వస్తాం ఇక్కడికి. మాకు ఆకలి అవుతుంది, ధూప అవుతుంది. మాకు ఎవరు పెట్టాలి? మరి మేము కాళ్ళ చేత చేసుకున్నాం, ఒక్క బత్త దొరకలేదు మాకు. ఆ లాకు తీసి మాకు బత్తాలు ఇవ్వాలి, ఏవో మేడం రావాలి. మీ పేరేంటిదమ్మా? నా పేరు సమ్మక్క, మాది బారాపేట. మీ అందరికి నమస్కారం. వ్యవసాయాలు చేసుకుంటే మా మందు బత్తాలు ఇస్తలేరు. 2-3కి ఇస్తాను, వెళ్ళగొడతాను. లైన్లలో పెట్టి లైన్లలో ఉంటాను. మేము పేద కుటుంబాలమే. మా పొలాలు ఎండిపోతాయి అట్లా మందు బత్తాలు లేక. ఇప్పుడు మేము లైన్కి వచ్చినాం, చెమటలు పుడతాయి. అన్నం లేదు, ధూప లేదు, ఆకలి లేదు. మాకు మా పిల్లలు ఏం కావాలి? ఎన్నడన్నా ఈ పరిస్థితి ఉన్నదా తెలంగాణ ఉన్నాగా? లేదు. ఆటోలకు డబ్బులు ఇస్తాను, మందు బత్తాలు వేసుకుని వచ్చింది. కాంగ్రెస్ అర్జించింది, మమ్మల్ని అరిగోస పెట్టుకుంటాను. 10 ఏళ్ళ నుంచి ఇబ్బంది లేదు, ఇప్పుడు వచ్చింది ఈ సంవత్సరం ఇబ్బంది. ఎందుకు ఏమంటారు మరి అధికారులు? ఏమంటారు? మీ మంత్రి పట్టించుకుంటలేడా? మంత్రి ఏమంటాడు? మంత్రి పట్టించుకుంటలేరు, అధికారులు పట్టించుకుంటలేరు. మమ్మల్ని ఎవరు ఎమ్మెల్యే కూడా పట్టించుకుంటలేడు. మమ్మల్ని అంటే ఎమ్మెల్యే కూడా పట్టించుకుంటలేడు. ఎమ్మెల్యేకి మేము ఓటు అయ్యింది, ఎమ్మెల్యే అయిందా? మాకు మందు బత్తాలు కావాలి. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు మీరు యూరియా కోసం? రోజులు అవుతుంది, 15 రోజులు అవుతుంది తిరగబట్టి. మందు బత్తాలకు ఇప్పుడు లైన్లు ఉన్నలేడా, మంది ఉన్నారాడా? అందుకే ఈ ధరణ ఇప్పుడు మాకు మందు బత్తాలు కావాలా, మేము పొలాలలో వేయాలి. ఇత్తలా అయ్యాలా చెప్పు మన అది కూడా మాకు అంతే. మాకు మందు బత్తాలు కావాలా అయ్యా, మేము పొలాలలో వేసుకోవాలి. మాకు ఇబ్బంది ఈ సంవత్సరమే వచ్చింది, ఇన్ని సంవత్సరాలు ఇబ్బంది లేదు. కాంగ్రెస్ వచ్చింది కదా, మేము అన్ని సాయాలు చేస్తామన్నాడు కదా. ఏది సాయం? ఇది కళ్యాణాలు వచ్చి కూడా లేదు, అది లేదు. ఏది సాయం? పేదోళ్ళు ఎట్లా దాంట్లాడతాను. చెప్పే కదా 6 గ్యారెంటీలని అమలు కాలే మీ ఊళ్ళే? మా ఊళ్ళో ఏది కాలేదు కదా. 2500 వస్తలేవా? ఎవరికి వస్తాను 200-500? స్కూటీలు అన్నారు కదా మహిళలకు, స్కూటీలు ఇస్తామన్నారు. స్కూటీలు వచ్చినాయి? మా స్కూటీలు లేవు, 2500 లేవు, మాకేం లేదు. ఇప్పుడు కోటార్సులు కూడా ఉన్నోళ్ళకి వచ్చినాయి. మా బారాపేటలో ఉన్నోళ్ళకు కోటార్సులు ఇచ్చిండు మా లీడర్లు. ఇందిరా మీ ఉన్నోళ్ళకే ఇచ్చిండు, మీకు రాలేదా? లేనోళ్ళకి రాలేదు. మాకు మొత్తమే లేదు, ఎప్పుడు లేదు, మొదటిసింది లేదు మాకు. ఎందుకు మీ మంత్రిని అడుగుతలేరా మరి మీరు? వెళ్తాను, మాకు ఇంకా జాలు లేకుండా దుడ్డు పట్టుకున్న వాళ్ళు వెళ్ళాం కానీ, వాళ్ళు లాకులు వేసిన వాళ్ళు వెళ్ళాం కానీ మనం కదా. ఏదైతే చెన్నూరు నియోజకవర్గంలో రైతులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు యూరియా కోసం. ఓవైపు యూరియాతో పాటు తమ గ్రామంలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీలు కూడా తమకు నెరవేరలేదు. 15 రోజులుగా కూడా యూరియా కోసం తిరుగుతూ ఉన్నాం.
మేమంతా కూడా యూరియా కోసం తిరుగుతా ఉన్నప్పటికీ కూడా అధికారులు ఇంతవరకు కూడా ఒక బస్సా కూడా ఇవ్వడం లేదంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అమ్మ చెప్పమ్మా, మీదే ఊరు? మరి కత్తశాల చెన్నూరు రజిత. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? సార్ మేము ఈ రోజుకు 10 రోజులు అవుతుంది. పొద్దున్న 8 గంటలకు వచ్చి నిలబడ్డాం. అక్కడ మందు స్టాక్ వచ్చి ఉన్నాయి, 550 బస్తాలు వచ్చినాయి. మేడం మాత్రం లేదు, ఫోన్ చేస్తే లేపుతలేదు. వచ్చి ఇవ్వాలి కదా, మా ముందు ఇంకో లోడు గంగారే వెళ్ళింది. మేము మాత్రం ఇప్పుడు ఎండ్ అవుతుంది, అప్పటి నుండి నిలబడదాం. మాకు తాగడానికి నీరు కూడా లేదు. మేము కళ్ళు తిరిగి కింద పడ్డా కూడా మమ్మల్ని పట్టించుకుంటూ లేరు. మా పరిస్థితి మేము ఇప్పుడు కౌలు పట్టి పొలాలు చేసుకుంటున్నాం. ఇప్పుడు రెండో మందు వేసే టైం అయిపోయింది. మేము గడ్డి మందు కొట్టినాం, ఇప్పుడు పొలాలు అంతా ఖరాబ్ అయినాయి. మా పరిస్థితి ఏంది? మాకు పంట నష్టం ఇస్తుందా గవర్నమెంట్? ఎందుకు ఇట్లా మమ్మల్ని పట్టించుకుంటారు? కావాల్సిన వాళ్ళు ఫోన్లు చేస్తే లీడర్ల ద్వారా మందు బస్తాలు తీసుకెళ్తారు. మేము లైన్లో నిలబెడతాను, మమ్మల్ని లెక్క ఎత్తలేరు. మేము వేయందే ఓటు ఈ గవర్నమెంట్ వచ్చిందా? ఓటేసినప్పుడు ఉన్న జాగ్రత్త ఇప్పుడు పట్టించుకోరా? 500 తీసుకొని బస్సు ఇస్తే మేము వెళ్ళిపోతాం కదా. మేము కౌలు పట్టుకున్న పరిస్థితి, పంట పండకపోయినా కూడా కౌలు ఇవ్వాలి కదా. అది మేము కౌలు ఎక్కడి నుండి ఇస్తాం? మేము టైంకి మందు లేకపోతే మేము పండించేందుకు ఆ పంట. మాకు ఇప్పుడు ఇన్ని రోజులు ఊరే ఎట్లుందో మాకు ఇప్పుడు కూడా అట్లా రావాలి సార్. మేము కోరుకునేది అదే. మొత్తంగా ఏదైతే తాము వ్యవసాయ పనులు వదిలిపెట్టి మరి చెన్నూరు ఏదైతే వ్యవసాయ సహకార సంఘ కార్యాలయానికి వచ్చి గంటల తరబడి కూడా దాదాపు 15 రోజుల నుంచి తిరుగుతున్నప్పటికీ కూడా యూరియా అధికారులు ఇవ్వడం లేదు. ఏదైతే యూరియా అధికారులతో పాటు అటు సొసైటీ సభ్యులు కూడా బ్లాక్లో విక్రయిస్తున్నారంటూ ప్రధానంగా వీళ్ళంతా మహిళా రైతులంతా కూడా ఏదైతే ఆరోపిస్తున్నారు. వీళ్ళంతా కూడా చెన్నూరు చుట్టుపక్కల కూడా దాదాపు 2-3 మండలాల నుంచి, పలు గ్రామాల నుంచి, దూర ప్రాంతం నుంచి వచ్చాము. తమకు కనీసం అక్కడ తాగునీటి సౌకర్యం కానీ మిగతా ఏ సౌకర్యాలు కూడా అధికారులు కల్పించలేదంటూ వాళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. స్టాక్ ఉన్నప్పటికీ కూడా అధికారులు తమకు ఏదైతే యూరియా డిస్ట్రిబ్యూట్ చేయలేదో ప్రధానంగా కూడా తమకు ఇబ్బందులు కలగకుండా అధికారులు యూరియాను వెంటనే తమకు సరఫరా చేయాలంటూ ప్రధానంగా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. చెన్నూరు టౌన్ నుంచి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్, టీ న్యూస్, మంచిర్యాల.